హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అని, ఎకనమిక్ డెవలప్మెంట్ అని, ఉద్యోగ కల్పన కోసం అనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే భూముల పందేరం అయితే మొదలుపెట్టింది. అందులో ప్రధానంగా మొట్టమొదటి ఒక సూట్ కేస్ కంపెనీకి, ఊరు పేరు లేని కంపెనీకి ఇస్తే బాగోదు అనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా తెలివిగా చేసినటువంటి పని ఏంటిదంటే ముందు టీసీఎస్కి ల్యాండ్ అలొకేట్ చేశారు. 99 పైసలకి ఎకరా భూమి ఇచ్చేసి అలా దగ్గరగా కొన్ని వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు చేసే భూమిని కొన్ని 100 రూపాయల లోపు మాత్రమే చెల్లించేసి ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. దీనికి సంబంధించి విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని గారు ఒక ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టే ప్రయత్నం చేశారు. సో టీసీఎస్కి ల్యాండ్ అలొకేషన్ చేసే దాంట్లో మంచి పనే జరిగింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా లేకపోతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పరంగా ఒక మంచి దారి పడేదానికి ఆస్కారం ఉంది టీసీఎస్ లాంటి కంపెనీ వస్తే. అండ్ ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్రియేషన్, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ గ్రోత్ రేట్ అప్లిఫ్ట్మెంట్కి, యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్కి ఆంధ్రప్రదేశ్ డెస్టినేషన్గా హెల్ప్ అయ్యేదానికి టీసీఎస్ అనే ఒక కంపెనీ హెల్ప్ అవుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అదే కేశినేని నాని గారు ఇంకొక సంస్థకు కేటాయించినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద చాలా సీరియస్ కన్సర్న్స్ అండ్ అప్రహెన్షన్స్ రైజ్ చేసే ప్రయత్నం చేశారు. అదేంటిది అంటే కొత్తగా పెట్టినటువంటి సూట్ కేస్ కంపెనీ యూఆర్ఏసీ క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. ఈ కంపెనీని స్టార్ట్ చేసింది విజయవాడ ప్రస్తుత ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్ని అనే వ్యక్తి. అతని బీటెక్ క్లాస్మేట్స్ అండ్ బిజినెస్ పార్ట్నర్స్గా ఉన్నటువంటి అబ్బూరి సతీష్ అనే వ్యక్తి అండ్ మరికొంతమంది వ్యక్తులు కలిసి ఒక సూట్ కేస్ కంపెనీని స్టార్ట్ చేసి ఒక ఊరు పేరు, అడ్రస్, టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఏది కూడా సక్రమంగా వెబ్సైట్ కూడా సరిగ్గా లేనటువంటి ఒక కంపెనీని స్టార్ట్ చేసి అనతి కాలంలో దగ్గరగా 60 ఎకరాల భూమిని గవర్నమెంట్ దగ్గర నుంచి కొట్టేసే ప్రయత్నం చేశారు బై యూజింగ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎంపీ విజయవాడ కేశినేని శివనాథ్ గారు. సో దీని విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఎలిగేషన్స్ చేసే ప్రయత్నం చేశారు విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని గారు. అయితే ఏదైతే ఇది మన యూఆర్ఏసీ క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందో ఇది ప్రధానంగా దగ్గరగా 3 ఎకరాలలో ఒక డేటా సెంటర్ని అండ్ రిమైనింగ్ 57 ఎకరాలలో మనకు వచ్చేసి ఒక ఐటీ పార్క్ని ఎస్టాబ్లిష్ చేసేదానికి గవర్నమెంట్ దగ్గర ఒక ప్రపోజల్ పెట్టి ల్యాండ్ని తీసుకునే ప్రయత్నం చేసింది. అండ్ ఏదైతే ఈ ప్రాజెక్ట్ వాల్యూ మనం చూసుకున్నట్లయితే దగ్గరగా 5,728 కోట్ల రూపాయలుగా ఉంది. సో ఇది మొత్తం చూసుకున్నట్లయితే కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ మేము ఆంధ్రప్రదేశ్లో పెట్టబోతున్నాం అనేసి యూఆర్ఏసీ క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కేశినేని నాని అనే వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించుకొని ల్యాండ్లు అయితే తీసుకునే ప్రయత్నం చేసింది. అండ్ ఈ పర్టికులర్ విషయంలో ఏదైతే ఉందో కేశినేని నాని విజయవాడ ఎంపీగా మాత్రమే కాకుండా అతను ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్కి చైర్మన్గా ఉన్నారు. సో ఈ 2 పదవులను ఉపయోగించుకొని వ్యవస్థల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ల్యాండ్ వచ్చేదానికి చాలా పెద్ద మొత్తంలో హెల్ప్ అయ్యారనేసి ఒక కేశినేని నాని గారి నుంచి, మాజీ ఎంపీ గారి నుంచి వచ్చినటువంటి తీవ్రమైన ఆరోపణ. అండ్ యూఆర్ఏసీ క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మనం కంపెనీగా చూసుకుంటే ల్యాండ్ అలొకేట్ చేసేదానికి జస్ట్ కొద్ది వారాల ముందు మాత్రమే ఈ కంపెనీ రిజిస్టర్ అయినట్టు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ త్రూ కేశినేని నాని గారి ట్వీట్. అండ్ ఈ కంపెనీకి అంతకుముందు ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే అంతకుముందు క్రెడిబుల్ బ్యాక్గ్రౌండ్ కానీ అంతకుముందు ఒక విజిబుల్ కెపాసిటీ టు ఎగ్జిక్యూట్ ద బిగ్గర్ ప్రాజెక్ట్స్, ఏవైతే బిగ్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ డెలివర్ చేసే ఒక ఎగ్జిక్యూటివ్ మెకానిజం కూడా యూఆర్ఏసీ క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి లేదని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఈ కంపెనీకి డైరెక్టర్గా ఉన్నటువంటి అబ్బూరి సతీష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం కేశినేని నాని గారి బీటెక్ క్లాస్మేట్. అండ్ అంతకుముందు వీళ్ళు ఒక బిజినెస్ పార్ట్నర్, లాంగ్ టర్మ్గా వీళ్ళిద్దరు బిజినెస్ పార్ట్నర్స్గా ఉన్నారు. విజయవాడ ప్రస్తుత ఎంపీ కేశినేని శివనాథ్ యాజ్ వెల్ యాజ్ అబ్బూరి సతీష్ అనే వ్యక్తి. అండ్ ఇంతకుముందు వీళ్ళు 21st సెంచరీ ఇన్వెస్ట్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ పెట్టి చాలా పెద్ద మొత్తంలో అనామకుల నుంచి డబ్బులు వసూలు చేసుకొని ఆ కంపెనీని క్లోజ్ చేసేసి చాలామంది ఇన్నోసెంట్ పబ్లిక్ యొక్క డబ్బులు దొబ్బేసిన ఉదంతం మాత్రం 21st సెంచరీ ఇన్వెస్ట్ అండ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ ద్వారా వీళ్ళు ప్రజల్ని చాలా పెద్ద మొత్తంలో మోసం చేశారనేసి కేశినేని నాని గారు చాలా పెద్ద మొత్తంలో ఆధారాలతో సహా ఎక్స్ వేదికగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అయితే జరిగింది. అండ్ మనం చూసుకున్నట్లయితే ఈ కాంట్రాక్ట్ మొత్తం యూఆర్ఏసీ క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే కంపెనీ ఉందో ఈ కంపెనీకి ల్యాండ్ని చాలా తక్కువ ధరకి
అసలు ఎలాంటి పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకుండా, లేకపోతే పెద్ద ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేసినటువంటి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంత పెద్ద మొత్తంలో ల్యాండ్ వచ్చేదానికి మాత్రం చాలా పెద్ద మొత్తంలో మ్యానిపులేట్ చేసేదానికి హెల్ప్ అయినటువంటి వ్యక్తి విజయవాడ ఎంపీ. అండ్ విజయవాడ ఎంపీకి ఇందులో బిజినెస్ లావాదేవీలు చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఎందుకంటే అబ్బూరి సతీష్ వీళ్ళిద్దరికి అంతకుముందు చాలా సంవత్సరాలుగా బిజినెస్ కలిసి చేస్తున్నారు కాబట్టి విజయవాడ ఎంపీ పదవిని చాలా పెద్ద మొత్తంలో ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి వాడుకున్నారని మాత్రం విజయవాడ మాజీ ఎంపీ చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ల్యాండ్ ఎలకేషన్ అలాట్ ఏదైతే చేశారో ఇది రియల్ డెవలప్మెంట్ పర్పస్కి అయితే కాదు, ఇది ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేదానికి, లేకపోతే వీళ్ళు స్వార్థానికి పబ్లిక్ దగ్గర నుంచి తీసుకున్న భూమి లేదా గవర్నమెంట్ భూమిని వీళ్ళ స్వార్థానికి వాడుకునేదానికే ఈ ల్యాండ్ అలొకేట్ చేయించుకున్నారు, ఎంపీ పదవిని అడ్డం పెట్టుకుని అయితే చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ దీనివల్ల ఈ ల్యాండ్ అలాట్ ఏదైతే యూఆర్ఎస్ఏ పైన క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి అలొకేట్ చేసిన ల్యాండ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా అగెన్స్ట్ ది స్టేట్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ అగెన్స్ట్గా ఉండేదానికి ఆస్కారం ఉంది. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం మీద కూడా ఒక చెరగని అవినీతి ముద్ర ఇచ్చేదానికి మాత్రం యూఆర్ఎస్ఏ కంపెనీకి చేసినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ హెల్ప్ అయ్యేదానికి అయితే ఆస్కారం ఉందనేసి కేసీఆర్ నాన్నగారు చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ కేసీఆర్ నాన్నగారు ఫర్దర్గా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఫైనల్లీ సాధ్యమైనంత తొందరలో ఈ ల్యాండ్ అలొకేషన్ ఏదైతే యూఆర్ఎస్ఏ క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి చేస్తున్నారో దాన్ని క్యాన్సిల్ చేయమని ఒకటి చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ సెకండ్, ఈ ఆర్డర్ మొత్తాన్ని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి దీని మీద ఎంక్వైరీ చేసి ప్రాపర్ యాక్షన్స్ తీసుకోమని చెప్పే ప్రయత్నం చేశారు. యాక్షన్స్ తీసుకునే పక్షంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ల్యాండ్ అలొకేషన్ డెవలప్మెంట్స్ ఈ సూట్ కేస్ కంపెనీలకు చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా క్లీన్గా గమనిస్తూ ఉన్నారు. సో దీనికి కాన్సిక్వెన్సెస్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వము ఫేస్ చేసేదానికి ఆస్కారం ఉంది అని చాలా ప్రస్ఫుటంగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఇక్కడ కేసీఆర్ నాని గారు చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా చెప్పిన కంపెనీ యొక్క ఉన్నటువంటి డొల్ల బ్యాక్గ్రౌండ్ని బయటపెట్టే ప్రయత్నం చేశారు. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ మీదే ఎంక్వైరీ చేసి ల్యాండ్ అలొకేషన్ క్యాన్సిల్ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పే ప్రయత్నం చేశారు. అదర్వైజ్ పబ్లిక్ యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని చెప్పారు. కానీ ఈ ఎంటైర్ ఎపిసోడ్ మొత్తంలో ఈ ల్యాండ్ అలొకేషన్ జరిగేదానికి వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేసినటువంటి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అదే విజయవాడ ప్రస్తుత ఎంపీ కేశినేని శివనాథ్ గారికి అత్యంత క్లోజ్గా ఉండేటువంటి ప్రస్తుతం ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ గారు. ఈ నారా లోకేష్ గారు అమెరికా టూర్కి కొద్ది వారాల ముందు మాత్రమే ఈ కంపెనీ రిజిస్టర్ అయింది. నారా లోకేష్ గారు అమెరికా టూర్ ముగించుకొని వచ్చిన తర్వాత గ్రాడ్యువల్గా ప్రొసీజరల్ మేనర్లో దీన్ని ఎలా అయితే ఈ కంపెనీకి పర్టికులర్ కంపెనీకి ల్యాండ్ అలొకేట్ చేయాలో ఆ వేలోనే చేసే ప్రయత్నం అయితే చేశారు. సో ఈ కంపెనీకి యూఆర్ఎస్ఏ క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ల్యాండ్ అలొకేషన్ జరిగేదాని వెనకాల ప్రధాన పాత్ర కేశినేని చిన్ని గారు, కేశినేని శివనాథ్ గారు విజయవాడ ఎంపీగా ఎవరైతే ఉన్నారో ఆయన ఎంత రోల్ ప్లే చేశారో దానికంటే ఒక ఎక్స్ట్రా మైల్ ఎఫర్ట్స్ పెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ ప్రస్తుత చీఫ్ మినిస్టర్ తనయుడు నారా లోకేష్ గారు అని అయితే క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కన్సర్న్ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ కమింగ్ అండర్ ద ఐటీ డిపార్ట్మెంట్. అండ్ ఐటీ డిపార్ట్మెంట్కి ల్యాండ్ అలొకేషన్ జరగాలంటే జనరల్గా అది ఐటీ మినిస్టర్ నుంచి చీఫ్ సెక్రటరీ ద్వారా ప్రొసీజరల్ మేనర్లో క్యాబినెట్ ముందు పెట్టి క్యాబినెట్ ద్వారా అప్రూవల్ చేయించే ప్రక్రియ జనరల్గా జరుగుతుంది. సో ఐటీ మినిస్టర్ యొక్క ప్రోద్బలం లేకుండా దగ్గరగా 60 ఎకరాల భూమిని ఒక ఊరు పేరు లేని కంపెనీకి కేటాయించడం జరిగేదానికి ఆస్కారం అయితే లేదు. ఇది వన్ ఆఫ్ ద ఉదంతం యూఆర్ఎస్ఏ కంపెనీకి డెడ్ చీప్ మేనర్లో ఊరు పేరు లేని కంపెనీకి ల్యాండ్ అలొకేట్ చేసిన విధానం. ఇంతకుముందు భీమ్లా నాయక్ మూవీకి ప్రొడ్యూసర్గా పనిచేసినటువంటి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్కి కూడా ఇలానే చాలా తక్కువ ధరకే చాలా పెద్ద మొత్తంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ ల్యాండ్ అలొకేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్నీ చూసుకుంటూ అయితే చాలా క్లియర్గా ఒకటి అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ భూముల్ని లేకపోతే పబ్లిక్ దగ్గర నుంచి తక్కువగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కొని తీసుకున్నటువంటి భూమి కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వ్యక్తులకు మాత్రం దారాదత్తం చేసే ప్రయత్నం చాలా క్లియర్గా జరుగుతుందనే దానికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్గా యూఆర్ఎస్ఏ క్లస్టర్స్కి ల్యాండ్ అలొకేట్ చేసిన విధానం అవనివ్వండి, అంతకుముందు భీమ్లా నాయక్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్కి ల్యాండ్ అలొకేట్ చేసిన విధానాలు చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం పేదల దగ్గర నుంచి భూమి తీసుకొని వాళ్ళకు అనుకూలంగా ఉండే సోకాల్డ్ వ్యాపారవేత్తలకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఇచ్చే ప్రయత్నం అయితే చేసి ఆంధ్రప్రదేశ్లో భూముల పందేరం అయితే మొదలుపెట్టారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.